అమరావతి రాజధానికి సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు ముందు జరుగుతున్న కార్యక్రమాలు ఏర్పాట్ల మీద నిన్న మనం ఒక వీడియో చేయడం జరిగింది. దీని మీద 98% మంది పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. 2 బ్లూ మీడియా డాగ్స్ మాత్రం నెగిటివ్గా కామెంట్స్ పెట్టాయి. సరే, వాళ్ళని మనం ఏమి మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. 190 కిలోమీటర్ల పొడవైన 10 లైన్ల అమరావతి రాజధానికి ఔటర్ రింగ్ రోడ్డు రాబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ వ్యవసాయ భూముల్లో, రైతుల దగ్గర నుంచి తీసుకునే భూముల్లో పెగ్ మార్కింగ్ చేశారు, కొన్ని రాళ్ళు కూడా వేశారు, మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళారు. అలైన్మెంట్లో మాత్రం పెద్దగా మార్పులు ఉండవు. 99.99% మార్పులు ఉండవు. కొద్దిగా ఒక 4-5 మీటర్లు అటు ఇటుగా ఉండొచ్చు. 140 మీటర్ల వెడల్పుతో రాబోతా ఉంది. హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్డు 8 వరుసలుగా నిర్మించిన ఇన్నర్ రింగ్ రోడ్డు మీద రింగ్ రోడ్డు పూర్తయిన 10 సంవత్సరాలకే అక్కడ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడతా ఉన్నాయి. నగరాలు కిక్కిరిసిపోతూ ఉన్నాయి. ఈ సమయంలో ఔటర్ రింగ్ రోడ్స్, ఇన్నర్ రింగ్ రోడ్స్ ఆర్ఆర్ఆర్లో పెట్టుబడులకి వేదికగా మారబోతా ఉన్నాయి. నగరాల్లో గంటకు 10 కిలోమీటర్లు కూడా ప్రయాణించే పరిస్థితులు లేవు. అందువల్ల అమరావతి రాజధానికి ఇంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని గడ్కరీ ప్రశ్నించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విషయం చెప్పారట. 2004 నాటికి హైదరాబాద్ ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూమిని మేము సేకరించాము, పనులు ప్రారంభించారు 2005 నుంచి. 2017 నాటికి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు 2025 అంటే ఔటర్ రింగ్ రోడ్డు మీద పూర్తిగా వాహనాలు తిరగడం ప్రారంభమై గట్టిగా ఒక దశాబ్దం. 10 ఏళ్లలోనే ఔటర్ రింగ్ రోడ్లో విపరీతంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడతా ఉన్నాయి. 8 లైన్ల రోడ్డు నిర్మిస్తేనే ట్రాఫిక్ జామ్లు అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ని విస్తరించాలంటే సాధ్యమయ్యే పరిస్థితి. అదే ఔటర్ రింగ్ రోడ్ని భవిష్యత్తు రాబోయే 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని నిర్మించి ఉంటే కనీసం 12 లైన్లు ప్రస్తుతం హైదరాబాద్కి ఇంకా కొంత బూస్ట్ వచ్చి ఉండేది. అందుకే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే అధికారులు దాన్ని 12 ప్యాకేజీలుగా పనులు విభజించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు, జాతీయ రహదారుల సంస్థకి. వారు అవన్నీ పరిశీలించి స్టెప్ బై స్టెప్ అన్నీ పరిశీలించి ఏవైనా డౌట్స్ ఉంటే అవి రేజ్ చేస్తారు అధికారుల దగ్గర. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇంజనీర్లు, అధికారులు ఢిల్లీలోనే ఉన్నారు. ఒక్కసారి కేంద్ర జాతీయ రహదారుల సంస్థ ఇంజనీర్సు, చీఫ్ ఇంజనీర్సు వాళ్ళు లైన్ క్లియర్ చేస్తే దాన్ని వెంటనే రాబోయే కేంద్ర క్యాబినెట్లోనే పెడతారు. కేంద్ర క్యాబినెట్లో ఒక్కసారి కనుక ఫండింగ్కి అప్రూవల్ అయితే 24,791 కోట్లు ప్రాథమికంగా. ఆ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి కొంత అమౌంట్ పెరగవచ్చు, తగ్గొచ్చు కూడా. మెటీరియల్ కాస్ట్ స్టెబిలైజ్గా ఉండదు కాబట్టి. రాబోయే క్యాబినెట్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి రాబోయే క్యాబినెట్లో పెట్టబోతా ఉన్నారు. ఒకసారి ఇంజనీర్స్ అప్రూవ్ చేస్తే క్యాబినెట్లో ఊరికే నామకే వస్తే అప్రూవ్ అయిపోద్ది. వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తారు. అంటే మార్చి నాటికి టెండర్స్ పిలిచి ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభించబోతా ఉన్నారు అనేది మనం నిన్న వీడియోలో చెప్పుకున్నాం. ఈరోజు ఒక ప్రధాన పత్రికల్లో 3 కాలమ్స్ ఐటమ్ రాశారు. ఇక దీని మీద స్పందించడానికి బ్లూ మీడియాకు అవకాశం ఉండదు. యూట్యూబ్లో అంటే కింద కామెంట్లు ఉంటాయి కాబట్టి కామెంట్లు చేస్తారు. ప్రధాన మీడియాలో వచ్చిన ఈ వార్తల మీద ఎవడు పడితే వాడు స్పందించడానికి ఉండదు. ఏదో మా బందర్ నుంచి ఒకడు, సత్తనపల్లిలో గతంలో పనిచేసిన వాళ్ళు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం తప్ప చేయగలిగింది ఏం లేదు. సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోల్లో అయితే లటాన్ల కామెంట్లోకి వచ్చి పిచ్చి కుక్కలాగా మొరగవచ్చు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులు ఏప్రిల్ నుంచి జరగబోతా ఉన్నాయి. పనులు ప్రారంభించే ముందే చాలా కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా భూసేకరణ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిపిఆర్, ప్రతి కిలోమీటర్కి ఎంత ఖర్చు అవుతుంది అనే దాని మీద స్పష్టమైన డిపిఆర్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఒకసారి టెండర్స్ పిలిస్తే రోడ్డు పనులు 26 నెలల్లో, బ్రిడ్జిలు వచ్చే దగ్గర 36 months పడుతుంది. మొత్తం మీద అతిపెద్ద భారీ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు లాగా 4 సంవత్సరాలు అయితే ప్రాజెక్టు గ్యారంటీగా పడుతుంది. విజయవాడ వెస్ట్ బైపాస్ 50 కిలోమీటర్ల నిర్మాణానికే మనం 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం.
ఇంకా కొన్ని ప్రాంతాల్లో కరెంటు తీగలు తీయడానికి నానా యాతన పడతా ఉన్నారు. ఇక అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేది చిన్న చిన్న ప్రాజెక్టు కాదు, అతి భారీ ప్రాజెక్టు, దేశంలో వస్తున్న అతి భారీ ప్రాజెక్టులో ఒకటి. ఇక 12 ప్యాకేజీలుగా విభజించడంతో పాటు 2 ప్రాంతాల్లో సొరంగాలు రాబోతా ఉన్నాయి. కొండపల్లి ఫారెస్ట్ ఏరియాలో, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో దాదాపుగా 4 కిలోమీటర్ల పైగా 2 ప్రాంతాల్లో సొరంగాలు, కృష్ణానది మీద 2 ప్రాంతాల్లో 6 లైన్ల బ్రిడ్జులు, ఇక అనుబంధంగా కాజా టోల్ ప్లాజా నుంచి తెనాలి వరకు జాతీయ రహదారి నుంచి ఔటర్ రింగ్ రోడ్ని కలిపేందుకు ఒక 6 లైన్స్ రోడ్డు నిర్మాణం చేయబోతా ఉన్నారు. ఈ విధంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులు మార్చి నుంచి బడ్జెట్లో పెడితే ఇక ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి మనం వీడియో చేస్తే చాలామంది పాజిటివ్గా స్పందించారు. కొన్ని డాగ్స్ మురిగా వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులు గబాలన ప్రారంభించడం సాధ్యమయ్యేది కాదు. ఇప్పటికిప్పుడు ఈ రోజు వచ్చే నెలలో అనుకున్నంత ఈజీ కాదు. ఇదేదో 200 గజాల్లో 2 BHK ఇల్లు కట్టినంత ఈజీ కాదు. 25,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఇలాంటి ప్రాజెక్టు ఒక్కసారి టెండర్స్ పిలిచారు అంటే ఇక పనులు చకచకా జరుగుతాయి. అందులో 12 ప్యాకేజీలుగా విభజించారు కాబట్టి చాలా సంస్థలు ఆ పనుల్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. రాబోయే 4 సంవత్సరాల్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కళ సాకారం కాబోతా ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.